ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 త్రిత్వైక ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా. అందరూ హల్లెలూయా పాడదామా? హల్లెలూయా 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 పరిశుద్ధ పరమ దివ్యకారుణ్య హృదయమా మీకే ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమా మీకే ఆరాధనా. పరిశుద్ధ పరమ దివ్యకారుణ్యమా మీకే ఆరాధనా. మమ్మ సదా కరుణించి కాచి కాపాడుతున్న ప్రభువా, యేసు క్రీస్తు పరిశుద్ధ పరమ దివ్య కారుణ్యమా,
ఈ సప్రసాదములు వేంచేసి ఉన్న మా త్రిత్వైక దైవమా, మీకే వందనములు, ఆరాధన. ఈ శుక్రవారం నాడు యేసు త్రిహృదయ భక్తితో వేలాది మంది ఆరాధనలో పాల్గొంటూ ఉండగా, నీ ప్రసన్నత కోసం వేంచేస్తూ ఉండగా, ప్రభువా మా అందరిపై, ప్రతి కుటుంబాన్ని నీ చలన చూపుతో చూడమని ప్రార్థిస్తున్నా. యేసు త్రిహృదయ భక్తిని ఇంటింట వ్యాపింప చేయటానికి మేము చేస్తున్న ఈ రక్షణ సువార్త పరిచర్య మీకు మహిమగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ పరిశుద్ధ త్రిహృదయం నుండి ప్రవహించిన ఆ దివ్య రక్తమును, జీవజలమును ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబం మీద చిలకరించి నీ నివాస యోగ్యమైన స్థలముగా ఆ కుటుంబాలను మార్చమని ప్రార్థిస్తున్నాం. ఈ దివ్య సప్రసాదము నుండి నీ కృప, నీ కరుణ ప్రవహించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. సకల దూతలారా, పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, సిలువ చెంద నిలబడి ఆ కుమారుని యొక్క వేదనాభరితమైన మరణమును కల్లారా దృక్సాక్షిగా చూసిన అమ్మ, ఆ వేదనలను మా హృదయములో కూడా ముద్రించమని ప్రార్థిస్తున్నాం. దేవవర ప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారం ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొనడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరు 2 మంది ఉపవాసం ఉంటారు శుక్రవారం నాడు. 8 మంది తపస్క్రియలు చేస్తారు శుక్రవారం నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు త్రిహృదయానికి అంకితం చేయబడిన దినమే శుక్రవారం. ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొని మనము ఈ ఆన్లైన్లో ఉన్న మీ ఒక్కొక్కరి కుటుంబాన్ని, మీ ఒక్కొక్కరిని ఆ దివ్య ప్రసాదానికి అంకితం చేస్తూ మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కుటుంబాలను ఆ దేవునికి మనం ప్రతిష్ఠించబోతూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన మీరు ఏ తపస్క్రియలతో, ఏ ఉపవాస క్రియలతో మీరు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో అవి అన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒక కానుకగా అర్పించి మనం ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము ఉపదేశకుని గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ ఉపదేశకుడు యువకులకి ముఖ్యంగా, అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి సలహా ఇస్తూ ఉన్నారు, ఒక మంచి ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. అందుకే యాక్చువల్లీ గ్రంథాన్ని ఉపదేశకుని గ్రంథం అని చెప్తూ ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తికి కావలసిన జ్ఞానోదయం కలిగిస్తూ ఉంటుంది ఈ గ్రంథం, మంచి సలహా ఇస్తూ ఉంటుంది ఈ గ్రంథం. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉందండి, పెద్దల మాట సద్ది మూట అంటారండి తెలుగులో. అనగా పెద్దలు మాట్లాడితే వారు వారి అనుభవం ద్వారాను, వారి తెలివితేటల ద్వారాను, వారు జీవించినటువంటి ఆ కాలములు వారు పొందుకున్నటువంటి జ్ఞానం వలన మాట్లాడతారు. అందుకే పెద్దల మాట వింటున్న వాళ్ళకి మేలు కలుగుతుంది, అది అన్నిటినీ కూడా బాగుగా చేస్తూ ఉంది అనేటువంటి ఒక అర్థముతో పెద్దల మాట సద్దిమూట అంటారు. ఈ ఉపదేశకుని గ్రంథము కూడా ఇలాగే మంచి మంచి సలహా, మంచి మంచి ఉపదేశాన్ని మనకు ఇస్తూ ఉంది. ఈ 2021 శబ్దం మనం జీవిస్తూ ఉండగా ప్రియబిడ్డలారా, ఈ మాట వింటామా? 1వ వచనం, కనుక నీవు యువకుడుగా ఉన్నప్పుడే
కనుక నీవు యువకుడుగా ఉన్నప్పుడే ఈ జీవితం మీద నాకిక ఆసక్తి లేదని నుడవవలసిన దుర్దినములు ప్రాప్తింపక మునిపే భగవంతుని స్మరించుకొనుము అనే వాక్యం పలుకుతుంది. ప్రియులారా, ఇది నిజంగా సద్దిమూట లాగానే ఉంది. ఇక్కడ వాక్యం ఏమంటుంది? మీరు నాకు ఈ జీవితంలో దేని మీద ఆసక్తి లేదు, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, ఏది నాకు సంతోషం కలిగించటం లేదు, ఏది కూడా నాకు ఆనందం కలిగించటం లేదు, దేనిలో కూడా నాకు సంతృప్తి లేదు, అనగా మొత్తం బోరు కొడుతుంది, ఇది ఎందుకు జీవిస్తూ ఉన్నాను, ఈ లైఫ్ ఇది అవసరమా, ఎందుకు పుట్టాను, ఇలా దేని గురించి కూడా ఒక ఆసక్తి లేకుండా, దేని మీద సంతోషము లేకుండా, దేని మీద కూడా ఆనందము లేకుండా జీవితం విరక్తి పుట్టే ముందే ఉపదేశకుడు ఏమంటున్నాడు? నీవు యువకుడుగా ఉన్నప్పుడే, మంచి వయసులో ఉన్నప్పుడే, అన్ని కలిగి ఉన్న మంచి కాలములో ఏం చేయాలి? నీవు నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరించుకో అని మంచి ఒక ఉపదేశం ఇస్తూ ఉంది. ప్రియబిడ్డలారా, సాధారణంగా మనుషులు ఎలా వారి జీవితాన్ని చూస్తారో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు. సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవిస్తున్నటువంటి కాలములో ప్రార్థన అవసరం లేదు. సమృద్ధి ఇంట్లో బాగా ఉన్నప్పుడు గుడి అవసరం లేదు. పాకెట్ డబ్బులు ఉన్నప్పుడు దేవుని సేవకులు అవసరం లేదు. ఒక మంచి ఖరీదైన వాహనం కొనుక్కునే దానిలో సుఖంగా అటు ఇటు ప్రయాణం చేసి తిరుగుతూ ఉన్నప్పుడు నాకు ఎవరూ అక్కరలేదు అని అనుకుంటారు. ఇది సాధారణంగా ఒక మనిషి తలంపు, ఒక మనిషి చేస్తున్న పనులు. కానీ ఎప్పుడు నాకు ఇతరులు కావాలి, ఎప్పుడు నాకు సంఘం కావాలి, ఎప్పుడు నాకు దేవుడు కావాలి, నాకు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధి కావాలని కోరుకుంటారంటే దుర్దినములు వచ్చినప్పుడే, అన్ని చేదాటిపోయినప్పుడే, నీకు అనుకూలంగా ఏది కలిసి రానప్పుడే, నిజంగా అక్కర్లో ఉన్నప్పుడే, అందరూ చేయి విడిచినప్పుడే, నీ నిస్సహాయ అవస్థలో ఉన్నప్పుడే ప్రియులారా ఈ మంచి బుద్ధి వస్తుంది. అందుకే ఉపదేశకుడు ఈ 12:1 ఈ మంచి ఒక ఉపదేశం ఇస్తూ ఉంది. నీవు యువకుడుగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు నీవు దేవుణ్ణి స్మరించుకో, సృష్టికర్తను స్మరించుకో. ఎందుకంటే ప్రియబిడ్డలారా, ఈ సుఖము, ఈ ఆనందము ఏది కూడా శాశ్వతం కాదు. ఆరోగ్యం శాశ్వతం కాదు, నీకున్న సమృద్ధి శాశ్వతం కాదు, నీ అనుకున్నటువంటి ఆసక్తులు శాశ్వతం కాదు. ఈ ప్రపంచములు బిడ్డలారా ఏది కూడా శాశ్వతం కాదు. ఒక సాధారణ ఒక ఉపమానం చెప్తాం బిడ్డలారా, ఒక ఉదాహరణ చెప్తాం. మనము ఈ ప్రపంచములో చూస్తే ప్రియబిడ్డలారా ఋతువులు, కాలములు వచ్చిపోతానే ఉంటాయి, మారుతూనే ఉంటాయి. మనం తెలుగులో అంటాం ప్రియబిడ్డలారా, వసంత ఋతువులు అంటారు, మనము గ్రీష్మ ఋతువులు అంటాము, వర్ష ఋతువులు అంటాము, శరత్ ఋతువులు అంటాము, హేమంత ఋతువులు అంటాము, శిశిర ఋతువులు అంటాము. పిల్లలు ఎటువంటి రకరకాల ఋతువులు, కాలములు, సమయము మారిపోతూ 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 ఉంటుంది. ఇది ప్రాపంచిక నియమం. అది తిప్పేది, మార్చేది నువ్వు కాదు, నేను కాదు, ఎవరూ కాదు. సృష్టించిన దేవుడే భూమిని, ఆకాశమును, నక్షత్రమును, ప్రపంచములో ఉన్నటువంటి అన్నిటినీ కలిగించినప్పుడే ఆయన ఒక టైం టేబుల్ పెట్టాడు. ప్రియబిడ్డలారా, ఈ కాలానికి ఒక టైం టేబుల్ ఉంది, ప్రపంచానికి ఒక టైం టేబుల్ ఉంది, మనుషుల జీవితానికి ఒక టైం టేబుల్ ఉంది, ఒక ఆరోహణం ఉంటుంది, ఒక అవరోహణం ఉంది. బిడ్డలారా,
ఆరోహణ అవరోహణాలు మన జీవితములో ప్రియబిడ్డలారా జరగవలసినదే. ఈ ఆరోహణం జరుగుతూ ఉన్నప్పుడు పెద్దగా దేవుణ్ణి తలంపులు ప్రార్థనలు ఏమీ ఉండవు. అవరోహణం జరిగినప్పుడే దైవభక్తి, దైవప్రేమ, దైవవిశ్వాసం ఎక్కువ అవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ కాలములో వచ్చే మార్పులు నీ జీవితానికి కూడా వస్తుంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పులు నీ ఇంటికి కూడా వస్తుంది. అందరి జీవితంలో జరుగుతున్నటువంటి మార్పులు నీ వ్యక్తిగత జీవితంలో కూడా వస్తుంది. అందుకే నీ జీవితములో దుర్దినములు తప్పకుండా వస్తాయి. ఆ దినములు వచ్చే ముందే దేవుని స్మరించుకు అని వాక్యం పలుకుతుంది. బిడ్డలారా, మీరు యాక్చువల్లీ యెషయా ప్రవక్త గ్రంథం మీరు 2వ అధ్యాయం చూస్తే, ఆ 2వ అధ్యాయములో బిడ్డలారా దేవుని యొక్క పరిపాలన కాలములో, మానవ జీవితములో, ప్రపంచములో రాబోతున్నటువంటి మార్పుల గురించి అక్కడ ప్రవక్త ఆల్రెడీ చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రకృతిలో కానీ, మనిషి జీవితంలో కానీ, ఏదైతే మనుషులు అనుకుంటున్నారో దాన్ని విషయంలో కానీ రాబోతున్న మార్పులు. మీకు సమయం ఉంటే బిడ్డలారా తర్వాత మీరు ఈ యెషయా ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయంలో మీరు ఒకసారి చదవండి బిడ్డలారా. అక్కడ ఇవి అన్నీ ఉంటాయి. ఎందుకంటే ప్రభువు నిర్ణయించినటువంటి సమయము, ప్రభు నిర్ణయించిన కాలము, ఆయన ఏర్పరచినటువంటి ప్రణాళికలు తప్పకుండా జరగవలసినదే. అందుకే యేసుక్రీస్తు రాకముందే బాప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తుని గురించి ఒక మాట అన్నాడు. లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు తరలిపోవాలి, వక్ర మార్గములు సక్రమంగా చెయ్యాలి. ప్రియములారా, ఒక మంచి పాట కూడా ఉంది కదా, లోయలెల్లా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుపు మార్గమును పవ్వాలి. ఈ మార్పులు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో రావాల్సిందే. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, ప్రియములారా అది తప్పకుండా వచ్చును. ఈ మార్పును గురించి మనుషులు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మన జీవితాన్ని దీనికి అనుకూలంగా తీసుకోవాలని ఉపదేశకుని గ్రంథం మళ్ళా 11వ అధ్యాయంలో బిడ్డలారా 4, 5, 6, 3 వచనాలలో మనకు ఉపదేశకుడు మళ్ళా తెలియజేస్తూ ఉన్నాడు. విద్దామా? ఉపదేశకుని గ్రంథం 11వ అధ్యాయము 4, 5, 6, 3 వచనాలు. గాలి వాటు కొరకు వేచుండువాడు వెదబెట్టజాలడు, వాన కొరకు ఎదురు చూచువాడు పంటను శ్రీకరింపలేడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియములారా, గాలి కావాలి, వాన కావాలి, కరెక్టే. ఈ గాలి వాన ఎందుకంటే ప్రియములారా పంట పండించాలని కోరుకున్నవాడు, పొలములో కృషి చేయాలని కోరుకున్నవాడు, ఆ కాలములో ప్రియములారా దేవుడు న్యాచురల్గా కురిపించే వర్షం మీదను, గాలి మీదను, వాన మీదను ఆధారపడి చేస్తాడు. ఇక్కడ వాక్యం అంటుందంటే గాలి కొరకు ఎదురు చూస్తూ ఉన్నవాడు, వర్షం కోసం ఎదురు చూస్తున్నవాడు పంట కోయలేరు, సమృద్ధిగా సేకరించలేవు అని వాక్యం పలుకుతుంది. అనగా ప్రియములారా చేయవలసినటువంటి పని చేయవలసిన సమయంలో చెయ్యటానికి సిద్ధపడకుండా ఉన్నవాడు, మరి ముఖ్యంగా సోమరిపోతులు, దేవుడిచ్చిన అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేయకుండా ఉన్నవాడు, నిజంగా కృషి చేయటానికి
ముందడుగు వేయటానికి సిద్ధంగా లేకుండా, ఇటువంటి గాలి కోసం ఎదురు చూస్తున్నవాడు వాన కోసం ఎదురు చూస్తున్నాడు వాక్యం పలుకుతుండే ప్రియులారా, అది నీ జీవితానికి నా జీవితానికి ఒక నిదర్శనమైన మాట. అలాంటి వాళ్ళు ఏం చేయరు? వాళ్ళ జీవితంలో ఫలితం అనుభవించే వాళ్ళు కాదు, సమృద్ధి పొందుకున్న వాళ్ళు కాదు, ఎదిగేవాడు కాదు, బలపడేవాడు కాదు అని వాక్యం పలుకుతుంది. ఇంకా ముందుకు 5వ వచనం, తల్లి కడుపులో జీవి ఎట్లా ఏర్పడునో మనకు తెలియదు. తల్లి కడుపులో జీవి ఎట్లు ఏర్పడునో అని ఎవరికీ తెలియదు. ఆ రీతిగానే సర్వమును నిర్వహించువాడు ప్రభువు, సర్వమును నిర్వహించువాడు నడిపించువాడైన ప్రభువు కార్యములు మనకు అర్థం కావు, కార్యములు కూడా మనకు అది అర్థం కాదు. బిడ్డలారా, వివాహం అయిన తర్వాత దంపతులు ప్రియులరా కలిసిమెలిసి వారి కుటుంబ జీవితం జీవిస్తూ ఉండగా సంతాన సౌభాగ్య వరం దేవుడు వారికి ఇస్తారు. కానీ ఈ రోజు కూడా ఏ డాక్టర్లకి, ఏ నర్సులకి, ఏ వైద్య సిబ్బందులకి దేవుని కార్యము అర్థం కాదు. ఏంటి కార్యం అంటే, ఏ రాత్రి, ఏ పగులు, ఏ గడియలో, ఏ సమయములో ఒక తల్లి కడుపులో దేవుడు ఊపిరి పోస్తాడో, దేవుడు ప్రాణాన్ని ఒక వ్యక్తికి ఆయన ఇస్తాడో ప్రియులారా, ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలియదు. అలాగే ఉంటుంది దేవుని కార్యములు కూడా. ఈరోజు కంటికి కనిపించే విధంగా కాదు ఒకవేళ రేపు దేవుడు చేయబోయే కార్యములు. సో దేవుని కార్యములు ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఆయన ప్రణాళిక ప్రకారం ఎలా పరిస్థితులు మారుతాయో, జీవితాలు మారుతాయో బిడ్డలారా, ఏ ఒక్క వ్యక్తికి కూడా తెలియదు అని వాక్యం అంటుంది. ఇంకా మనం చదువుతామా 6వ వచనం, ఉదయం వెదబెట్టుము, సాయంకాలంలో కూడా ఆ పనిని కొనసాగింపుము. ఉదయము ప్రారంభించిన పని వెదబెట్టము, సాయంకాలం వరకు ఆ పనిని కొనసాగించము. ప్రియులారా, నీవు చేయాలనుకున్న పని, నీవు నిర్ణయించినటువంటి కార్యములు నీవు కొనసాగించు. ఇది దాని అర్థం. ఓర్పుతో, సహనముతో, పట్టుదలతో. ఇంకా ముందుకు, ఉదయం వెదబెట్టిన పైరే ఫలించునో లేక సాయంకాలం వెదబెట్టిన పైరే ఫలించునో మనకు తెలియదు. ఏది ఫలించునో ఏది ఫలించకుండా పోతుందో అది మనకు తెలియదు. అది మన చేతిలో లేని కార్యం బిడ్డలారా. మన పని ఏంటంటే ప్రియులారా, మనము మన బాధ్యతలు, మన పనులను చేయవలసిన టైములో, కాలములో చేసుకుంటూ ముందుకు పోవటమే మన పని. కానీ ఫలం ఇచ్చేవాడు, ఫలం లేకుండా చేసేవాడు ప్రియులారా, అది దేవుడే. ఎందుకంటే అన్నీ ఆయన ఆధీనములో ఉంది కాబట్టి, ఆయన నడిపింపులో ఉంది కాబట్టి. ఇంకా ముందుకు, రెండును ఫలించినా ఫలింపవచ్చును. ప్రియులారా, అది ఫలించవచ్చు, ఫలింపకపోవచ్చు. ఇంకా ఇంతవరకు ఇలా మనకు ఉపదేశం అందించి ఇంకా చివరికి 7వ వచనములో ప్రియులారా, సిరా గ్రంథం మనం వింటామా 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట పలుకుతుంది. అదేంటంటే, ఇన్ని కార్యాలు దేవుడు ఏర్పరిచి నడిపిస్తూ ఉన్నా సరే ప్రియులారా, దీని యొక్క అంతరార్థం ఏంటంటే, దేవునిపై ఒక వ్యక్తి ఆధారపడి ముందుకు జీవించాలి అని అర్థం. నీ శ్రమ ఎక్కడ ఉండాలంటే, నీ మనస్సు ఎక్కడ ఉండాలంటే, నీ లక్ష్యం, నీ గురి ఎక్కడ ఉండాలంటే, ఇవి అన్నీ చేస్తూ నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ కట్టుకుంటూ పోతూ ఉన్నావు. వెరీ గుడ్. కానీ ఇవి అన్నిటి వెనక నీ గురి, నీ లక్ష్యం దేవుని పైనే ఉండాలి అని వాక్యం పలుకుతుంది. విందామా 7వ వచనం. కనుక నీవు రోజులు తరబడి జాప్యం చేయక శీఘ్రమే దేవుని యొద్దకు మరలి రమ్ము. శీఘ్రమే దేవుని దగ్గరికి మరలి రమ్ము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గమనించండి. దేవుని దగ్గరికి తిరిగి రావటానికి దేవుడు మనకి చాలా ఛాన్సెస్ ఇస్తాడు, చాలా అవకాశాలు మనకిస్తాడు. ఎలా? ఆత్మ ప్రేరణ వలన ఆయన ఇవ్వచ్చు, పరిస్థితి వలన కావచ్చు, వేరే మనుషుల ద్వారా కూడా కావచ్చు. దేవుడు తన దగ్గరికి మనుషుల్ని ఆకర్షించుకోవటానికి అవకాశాలు మళ్ళా ఇస్తాడు. కానీ ప్రియులారా, ఆయన ఇచ్చిన అవకాశము మనం సద్వినియోగం చేయకపోతే,
వార్నింగ్స్ని మనం అంగీకరించకపోతే, ఇంగ్లీష్ అంటారు రీడ్ ద సైన్స్ ఆఫ్ ద టైం అంటారు. ఏంటి రీడింగ్ ద సైన్స్ ఆఫ్ ద టైం అంటే? ప్రియలారా, పరిస్థితుల్లో, మానవ జీవితములో, కుటుంబములో వచ్చినటువంటి మార్పును చూసి లేదా మార్పును చదువుకోవటం, మార్పును తెలుసుకోవటం అన్నమాట. అలా చేయటం వలన ఒక వ్యక్తి దేవుని వైపు తన శ్రద్ధను ఆకర్షించుకుంటూ నడిపిస్తాడు, జీవిస్తాడు. అవకాశం పోగొట్టుకుంటే మళ్ళా వస్తుందా లేదా అని మనకు తెలియదు. దానికి మంచి ఉదాహరణ ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు తన ప్రియమైన శిష్యుడైనటువంటి యూదా ఇస్కరియోతుకు ఇచ్చినటువంటి అవకాశం. మనం యోహాను సువార్త 13వ అధ్యాయం మనము 21 నుంచి మీరు 30 వరకు చదవండి. మనం ఇక్కడ మొత్తం చదవటం లేదు, కేవలం ఒక 2-3 వచనాలు మాత్రం మనం చదువుతూ ఉన్నాం. అదేంటంటే ప్రియబిడ్డలారా, యూదా ఇస్కరియోతు చనిపోయే ముందు అంటే ఉరివేసి చచ్చిపోయే ముందు, తన ప్రాణం తీసే ముందు యేసుక్రీస్తు అతనికి 3 అవకాశాలు ఇచ్చాడు. ఏంటి 3 అవకాశాలు అంటే ప్రియబిడ్డలారా, మొట్టమొదటిసారిగా ఈ యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనములో యేసుక్రీస్తు మాటలలో ఒక సూచన ఇచ్చాడు, ఒక హెచ్చరిక ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చాడు. ఒక మాట, ఆ మాట విందామా? 21వ వచనంలో ఉంది. యేసు ఈ మాటలు పలికిన పిదప్ప అంతరంగమున బాధపడుచు మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయంగా చెప్పుచున్నాను. మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు అని ఆయన చెప్పాడు. ప్రియలారా, అక్కడ వేరే ఎవరు లేరు. పైగదిలో కేవలం 12 శిష్యులు, యేసుక్రీస్తు 12 + 13, ఇంతమంది అక్కడ ఉన్నారు. వేరే ఎవరో ఒక్కరిని ఉద్దేశించి యేసుక్రీస్తు మాట్లాడాడేమో అని యూదా ఇస్కరియోతుకు అనుకున్న అవకాశం కూడా లేదు. ఈ 12 మంది మాత్రం ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీలో ఒక్కరు నన్ను అప్పగించబోతున్నారంటే డెఫినెట్లీ మాట ద్వారా సూటిగా, కరెక్ట్గా ప్రియులరా యూదా ఇస్కరియోతుకి ప్రభు ఇచ్చినటువంటి ఒక వార్నింగ్, మాటలలో ఒక వార్నింగ్. ఒకవేళ తన లోపల అది టచ్ అయి ఉండవచ్చు, ఆయనకి తగిలి ఉండవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి మనస్సును కూడా, హృదయ తలంపును కూడా ఎరిగి ఉన్నవాడు యేసుక్రీస్తు. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు, గమనించలేదు, సీరియస్గా తీసుకోలేదు. అప్పుడు మాటల వలన చెప్పిన హెచ్చరిక అంగీకరించినప్పుడు, ఆ తీసుకోకుండా వదిలిపెట్టినప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు యేసుక్రీస్తు క్రియల ద్వారా ఒక 2వ సూచన ఇస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఏంటి క్రియల ద్వారా ఇచ్చిన సూచన ఏంటంటే, అదే అధ్యాయంలో బిడ్డలారా చదువుతున్నాం 26వ వచనంలో 2వ క్రియల ద్వారా ఇచ్చిన సూచన విద్దామా? నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చదనో వాడే. వాక్యం పలుకుతుంది, అలా యేసుక్రీస్తు పలికి రొట్టె ముక్కను అందుకొని పానపాత్రములో ముంచి యూదా ఇస్కరియోతుకు అని ఇచ్చెను అని వాక్యంలో ఉంది. ఈ క్రియ ద్వారా చూపించినటువంటి ఒక సూచన కంటే ఇంకా వేరే ఏం చూపించాలి? నేను రొట్టె ముక్కను ఎవరికి మొదటగా ఇస్తూ ఉన్నానో వాడే. 12 మంది ఉన్నారు, అందరి ముందే క్లియర్ ఒక వార్నింగ్, క్లియర్ ఒక సూచన. కానీ అది కూడా పట్టించుకోలేదు. మాటల వల్ల ఇచ్చిన వార్నింగ్, రెండవదిగా క్రియల ద్వారా ఇచ్చిన వార్నింగ్. ఆ యొక్క పాసజుల చివరికి మనం 30 వరకు చదివితే, ఆ రొట్టె ముక్క తీసుకుని క్రియ ద్వారా చూపించినటువంటి ఆ మెసేజ్, ఆ సందేశం అంగీకరించకుండా వాక్యం పలుకుతుంది, ఆ రొట్టె ముక్కను అందుకుని వెంటనే యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోయాడు. అది చీకటి వేళ, అది రాత్రి అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కళ్ళు తెరచి నీవు నేను మన చుట్టుప్రక్కల పరిస్థితిని చూస్తే
మాటల ద్వారా మనకి దేవుడు హెచ్చరికలు ఇస్తాడు, క్రియల ద్వారా హెచ్చరికలు ఇస్తారు, పరిస్థితిని బట్టి మనకి హెచ్చరికలు ఇస్తారు. ఇవి తెలుసుకోవటం, జాగరూకరై ఉండటం ప్రియులారా మన బాధ్యత. మన కుటుంబాలలో అటువంటి మార్పులు వస్తాయి. ఈ శుక్రవారం నాడు దివ్య ప్రసాద్ ఆరాధనలో పాల్గొంటూ వాక్యాన్ని వింటూ ఉండగబడలారా, మనము దేవుడిచ్చినటువంటి ఈ హెచ్చరికలను, వాణింగిని మనం పట్టించుకోకపోతే యూదా ఇస్కరియోత జరిగినటువంటి పతనం, సర్వనాశము, సైతాను పట్టులకి పూర్తిగా వెళ్ళిపోయి ఎప్పుడు ఎన్నడూ ఒక తిరిగి ఒక ప్రయాణం లేకుండానట్లు పోయే అవకాశం ఉంటుంది. నీకు తెలుసు, ఆయన వెళ్ళి యేసుక్రీస్తుని అప్పగించుకున్నాడని బాధతో ఆ 30 వెండి నాణ్యములు దేవాలయంలో విసిరికొట్టి ఆయన ఒక చెట్టు కొమ్మ మీద ఉరివేసి చచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ సంకటం మీకు కొత్తది కాదు. ఎక్కడ పొరపాడైందంటే వార్నింగ్స్ని నిర్లక్ష్యం చేశారు, సూచనలని పట్టించుకోలేదు. ఆయనకి డబ్బు మీద ఉన్నటువంటి ఆ ధ్యాస, డబ్బు మీద ఉన్నటువంటి ఆసక్తి, అందులోనే తన జీవితం ముందు కొనసాగించాడు. చివరికి ఒక తుండు తాడు మీద తన జీవితాన్ని ఆయన పూర్తిగా నశింపజేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ శుక్రవారం నాడు ఈ దివ్య ప్రసాద ఆరాధనలో మనం పాల్గొంటున్నాం. మన కుటుంబాన్ని యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయానికి మనం అంకితం చేసుకుంటాం. మీ కుటుంబ సభ్యులను ఆ యేసుక్రీస్తుకి అంకితం మీరు చేయండి. అలా అంకితం చేసుకుంటూ ఆ ప్రభు నడిపింపు, ప్రభు హెచ్చరికలు, ప్రభు యొక్క వాణి మీ జీవితాన్ని, మీ కుటుంబాలను నిరాశ నుండి, వినాశనము నుండి, నిత్య నరకము నుండి, సైతాను బంధకాల నుండి కాపాడమని ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో మనం ప్రార్థిస్తాం. నేను చెప్పే ఈ ప్రార్థన నా తర్వాత మీరు చెప్పండి. మీ కుటుంబాన్ని దేవునికి అంకితం చేసుకుంటూ మనం చేయబోతున్నటువంటి ప్రార్థన. భక్తిగల కుటుంబముల మీద, భక్తిగల కుటుంబముల మీద ఏలుటకు తమ ఆశ కోరికలను, పునీత మార్గరెటమ్మ గారికి తెలియచేసిన ఓ నా యేసు యొక్క పరిశుద్ధ హృదయమా, ఈ దినము ఈ మా కుటుంబము మీద మీకు సర్వరాజ్యాధికారములను ఇచ్చినామని బహిరంగముగా ప్రకటన చేస్తూ ఉన్నాము. ఈ లోకములో ఉన్నప్పుడు మీరు నడిచి చూపించిన పుణ్య మాతృకల ప్రకారము నడుచుటకు నేను ఆశించుచున్నాను. ఈ లోకములో ఆ పుణ్య బాధ్యతలను కలిగిన వారికి సమాధానమొసగుదునని మాట ఇచ్చి ఉన్నారు. కావున ఆ పుణ్యములను మా కుటుంబములో వృద్ధి చేయుటకు నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు శపించిన లోకాశలను మా నుండి దూరముగా తరిమివేయుటకు ఆశించుచున్నాను. మా మనస్సు తెలివి హృదయములను మీ దివ్య ప్రేమాగ్నిచే మండుచున్నట్లుగా చేయండి. మేము తరచుగా దివ్య సత్ప్రసాదమును స్వీకరించుట వలన ఆ
ప్రేమ జ్వాలను మాలో అధికముగా వెలుగునుగాక. ఓ మా మధురమైన దివ్య హృదయమా మా కుటుంబ అధ్యక్షునిగా మా జ్ఞాన కార్యములను లోక కార్యములకును మీ ఆశీర్వాదమును దయచేయుము. ఈ లోక ఆశలను మా నుండి తీసివేసి మా సంతోషములను పరిశుద్ధపరచి మా నొప్పులను శాంతిపరచునట్లు బ్రతిమాలుకొనుచున్నాము. మాలో ఎవరైనను పాపము వల్ల మీకు దూరమైపోయినట్లయితే ఓ నా యేసుని యొక్క దివ్య హృదయమా తన పాపములకు గాను మనస్తాపపడి మీ పాదముల చెంత చేరువాని ఎడల మీరు దయగల తండ్రిగా ఉన్నారని మరచిపోకుము. ఒకరినొకరు విడిచిపోవు గడియ సమీపించినప్పుడు మరణము మాకు దుఃఖము రప్పించినప్పుడు మరణించు వారులను ఇంకను ఈ లోకములో ఉండువారును మేమందరమును మీ చిత్తమునకు పూర్ణముగా లోబడి ఉండినట్లు అనుగ్రహించండి. చావు దినము అందరికి రాకమానదు. ఆ దినమున మా కుటుంబము వారందరూ తిరుగా మోక్షములో ఒకటిగా గూడి సదాకాలము మీ మహిమను పొగడుచు మీ ఉపకారములను పాడుచుండగలమని ఊరట నమ్మకము కలిగి ఉన్నాము. మరియమ్మ గారి నిష్కళంక హృదయమును మహిమగల పితాపుత్రులైన పునీత జోజప్ప గారును మా ఈ కానుక జపములను మీకు అప్పగించి సమర్పించుదుముగాక. మరియు మా జీవిత కాలములో ఆ జపము మా మనస్సులో ఉండునట్లా చేయుదురుగాక. మన రాజును తండ్రి అయిన యేసునాథుని పరిశుద్ధ హృదయమునకు సదాకాలము స్తోత్రము మహిమ ఆరాధన కలుగునుగాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, మీరెక్కడ ఉన్న రెండు చేతులు పైకి లేపి మీ ఇంటిని, మీ కుటుంబం నుండి చదువుకోవడానికి మీ పిల్లలు ఎక్కడైనా బయట ఉంటే, ఉద్యోగం చేస్తున్న వారు ఎవరైనా ఇంటి బయట ఉంటే, దేశ విదేశాలలో ఉంటే, వారందరినీ కూడా ప్రభువు ఈ తిరుహృదయ ప్రతిష్టకు సమర్పించుకుంటూ రెండు చేతుల పైకి లేపి ఒక్క నిమిషం ఆ ప్రభుని స్తుతించి ఆరాధించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ఘనత స్తుతి మహిమారాధన నిరంతరము నీకే కలుగునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా,
మా హృదయం తెరచాను నీ కోసమే అని ఈ పాట మేము పాడుతూ ఉండగా, ఇంటి యజమాని లేదా మీలో ఎవరైతే పెద్దగా ఉన్నారో మీ ఇంట్లో తీర్థజలము ఉంటే, హోలీ వాటర్ ఉంటే, ఈ సమయంలో ఆ హోలీ వాటర్తో మీ నెట్టి మీద శిల గుర్తు వేసి మీ ఇల్లంతా మీరు ఆ పరిశుద్ధ జలమును మీరు చిలకరించండి. మీ ఇంట్లో మీరు ఈ సమయంలో చిలకరించేసే అనే పాట పాడవచ్చు, లేదా మేము మా హృదయం తెరచని పాడుతున్న ఈ పాట మీరు రిపీట్ చేస్తూ ఆ పరిశుద్ధ జీవజలమును మీ ఇంట్లో చిలకరించి భక్తితో నా తర్వాత పాడండి. మా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, నా హృదయం తెరిచాను. యేసు దివ్యకారుని హృదయమా, మా ఆశవు నీవే, నా శ్వాసవు నీవే, నా జీవితము నీవే ప్రభువా. మాలో నివసించండి. దివ్య కారుణ్య తిరుహృదయ భక్తి మాలో స్థాపించండి ప్రభువా అని ప్రార్థించండి. నా ఆశవు నా శ్వాసవు నా గమ్యము నీవే, నా ఆశవు నా శ్వాసవు నా గమ్యము నీవే, నాలో వసింపుము నా జీవన రాగమై, నాలో వసింపుము నా జీవన రాగమై, నన్ను నీవు మరిచావో నా బ్రతుకే శూన్యం, నన్ను నీవు మరిచావో నా బ్రతుకే శూన్యం, నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా, నీ సన్నిధియే కదా నాకు పెన్నిధి ప్రభువా, నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నా హృదయం తెరిచాను నీ కోసమే ప్రభు, నీ మందిరం కావాలి నామది ఎల్లప్పుడు, 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 నీ సన్నిధి కావాలి నామది ఎల్లప్పుడు, నీ సన్నిధి కావాలి
తల్లి నామది ఎల్లప్పుడూ. నా హృదయం తెరిచాను, బిడ్డలారా నిశ్శబ్దంగా మీ శరీర మనస్సు ఆత్మలను, మీరు వాడుతున్న ప్రతి వస్తువును ఆ ప్రభువు పాదాల చెంత సమర్పించు. మీ ఇంటి నుంచి దూరమై ఉన్న ప్రతి ఒక్కరిని అర్పించు. మీ రక్త సంబంధికులను అర్పించు. మీ ఉద్యోగాన్ని, మీ బిజినెస్ని, మీ వ్యాపారాన్ని, మీపై ఆధారపడి ఉన్న వారిని, మీ రిలేషన్స్ని అందరిని అర్పించు. మనం దివ్య సప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం బిడ్డలారా. ఈ ఆశీర్వాదం యేసుక్రీస్తు మీ గుమ్మం మీద వేసే ముద్రగా మీరు స్వీకరించండి. మీ ఇంటి యజమానిగా ఈ ప్రతిష్ట ఆశీర్వాద సమయంలో ఆ ప్రభుని అంగీకరించండి. దేవా, నీ చిత్తానికి విరుద్ధమైన ఏ మాట మేము మాట్లాడకుండా, మీ ఆజ్ఞలను వీడి మేము ఎప్పుడూ ఒక పాపములో పడిపోకుండా, మా ఇంట్లో ఉన్న దేవుని ప్రసన్నత పోగొట్టకుండా, ఎప్పుడు మా ఇంటిలో నీ ప్రసన్నతను నింపండి. శాంతి సమాధానం మాకు అనుగ్రహించండి. మీకు ఇష్టం లేని ఒక్క మాట మేము మాట్లాడకుండా, ఏ క్రియ మేము చెయ్యకుండా మా ఇంటికి యజమానుడుగా ఉండి ఆశీర్వదించండి ప్రభు అని శరములు వంచి, సాధ్యమైతే మోకరించి దివ్య సప్రసాద ఆశీర్వాదము మీరు స్వీకరించండి బిడ్డలారా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరినీ మీ ఇంటిని ముద్రించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమా కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి. మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి. ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో. ధూపదీప ఆరాధనతో స్తోత్ర గీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము. ప్రభు దీవెనలు పొందుదము. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణ ప్రియుని ప్రార్థించా. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎంతో సంతోషముతో దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినం, ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ బలి భోజనం పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలు, for God's blessings and protection upon the family members, mass offered by Gade Inna Reddy and Lucy Rani, for the departed soul of Boga Maria Karuna Kumar, mass offered by Boga Arugyam and family. Thanksgiving mass for all the blessings received by the grace of God, and for the good health of Nirmala Teresa and the growth in the spiritual life of the family. For the good marriage proposal to Tejaswini, and for the departed souls of your Vajoji Reddy, Inna Reddy, Vijaya Raipur Reddy, Manjula and Allam Lourdu Reddy. For the departed soul of Allam Bala Mohan Reddy, may his sins be forgiven and the soul may rest in peace in God's mercy. Mass offered by the parents Allam Melchior Reddy and Paulinamma and the family. For the speedy construction of the house by the builder without any obstacles, mass offered by Majji Srinivas and Rajini and family. For the good health, brighter future and desires to be fulfilled in their family, mass offered by Irva Fatima Mary and the family. Thanksgiving mass offered by Vadrana Nagaraju and Shobha Rani, and for all the blessings received and for the blessings on the kids, Krishant, Manya, with God's knowledge, courage, health and good studies and the salvation in the family.
Thanksgiving Mass for all the blessings received and to grow spiritually, and God's blessings to rebuild Sandeep's life. Mass offered by Gobu, Thomas Reddy and Vijaya and Rani and family. Thanksgiving Mass offered by Dr. Shaurilu and Tanam Janardhan Reddy. Thanksgiving Mass offered by Boyapati Margarithamma. Thanksgiving Mass offered by Parina and Erva Albin Reddy. For the victory in the land case and God's blessings upon the family, Mass offered by David Reddy and Pramila and family. For God's blessings and protection of Varsha and Varun, Mass offered by Prasanna Kumar. For the good health of Francis and the peace in the family, and for the departed soul of Mariamma, Mass offered by T. Alphonse Reddy and Chinnamma. To get rid of all the obstacles in selling the land, Mass offered by Christina. For God's blessings in shifting house, Mass offered by Raparthi Rajeshwari. For the good health of Neeli Vasudev and for the success of his surgery, Mass offered by Neeli Jyoti. For God's blessings and the gift of the children, Mass offered by Allam Sambat Reddy and Supraja. For God's blessings upon K. Sudarshan Rao, K. Mary family to come out of alcohol addiction, and for the dependence and the salvation of K. Ajit Kumar, and a job to become regular to K. Sunita, and for the good life partner and the spiritual growth, Mass offered by the members of the family. Thanksgiving Mass to God and for His abundant blessings showered upon the family, and to get rid of all the obstacles in the job, and for the special blessings upon the children, Jeevan Reddy and Saumika Reddy in their spiritual growth and studies, and for the good health of the parents, Mass offered by Kasu, Lily Mary and Anthony Reddy. For the special blessings upon the Prasad who is in ICU, for the good health and the speedy recovery from the kidney problems, Mass offered by Pramila. Mass offered for the Prasad, son of Pramila, intercessory group member, for the speedy recovery from the kidney problems and to come out of the ICU safely. Mass offered by Allam Ratnamma and family. Thanksgiving Mass to Divine Mercy Jesus offered by Anita Maria for all the blessings God has showered upon her and her family. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలిభోజ ఉద్దేశ లక్ష్యాలు అన్నిటినీ మనము ఈరోజు ప్రభు సన్నిధిలో కానుకగా అర్పిస్తున్నాం. అలాగే మీరు ఆన్లైన్లో ఇంతమంది ఈ మాసంలో పాల్గొంటున్నారు, వాక్యాన్ని వింటున్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు, బలపడుతూ ఉన్నారు. మీ అందరి విన్నపాలను, మీ అందరి కోరికలను, ప్రార్థనలను ఈ పరిశుద్ధ బలిలో మనం కానుకగా అర్పించి భక్తితో విశ్వాసముతో ఈ పరిశుద్ధ బలిని అర్పించుకుందాం. మీరెక్కడ ఉన్నా 2 చేతులు జోడించి మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీ విన్నపాలన్నిటినీ మనసు తలంచుకుంటూ మనం ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దివ్య సప్రసాద ఆరాధనలో వాక్యములు ధ్యానించినట్లుగా దేవుడు ప్రతిరోజు మనకి అవకాశాలు ఇస్తాడు, ఆపర్చునిటీస్ ఇస్తాడు, ఛాన్సెస్ ఇస్తాడు. ఎవరైతే దేవుడిచ్చిన అవకాశాన్ని, ఛాన్సెస్ని సద్వినియోగం చేసుకుంటారో, సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటారో, అలాంటి వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క వాగ్దానములో ఎదుగుతారు, బలపడతారు. ఆయన ప్రణాళిక ఒక యథార్థముగా మారుతూ ఉంది.
కానీ చాలామంది ఏం చేస్తారంటే, నాకు చాలా టైం ఉంది, నాకు ఇంకా అవకాశాలు వస్తాయి, ఇలా సంతోషంగా ఆనందంగా తిని త్రాగి ఎంజాయ్ చేసుకుంటూ నేను సుఖంగా ముందుకు వెళ్ళవచ్చు, చనిపోయే ముందు పాప సంగతనం చేసుకుంటాము, దేవుడు కరుణామయుడు, ఇటువంటి ఎన్నో రకరకాల లోక సంబంధమైనటువంటి తలంపులో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనకు తెలియదు మనకి రేపు ఇంకొక రోజు ఉందా లేదా అని మీకు తెలియదు, మీకు ఇంకొక అవకాశం ఉందా లేదా అని మీకు తెలియదు, మీకు ఇంకొక నెల ఉందా లేదా నీకు తెలియదు, ఇంకొక సంవత్సరం నీకుందా లేదా తెలియదు. మనకేం తెలుసంటే, ఈరోజు ఈ క్షణం ఈ గడియలో నేను బ్రతుకుతూ ఉన్నాను అని తప్ప మరుక్షణం ఏం జరగబోతుందో ఏ ఒక మనిషికి తెలియదు. కనుక ప్రియబిడ్డలారా, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే మన ధర్మం, మన బాధ్యత. ఎందుకంటే ఈ ఒక అవకాశం ఇంకా వస్తుందో రాదో అని మనకు తెలియదు. మనం ఈరోజు ఈ పరిశుద్ధ బలి అర్పిస్తూ ఉండగా దేవుడిచ్చిన సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఉద్యోగాన్ని, తలాంతులను, దేవుడిచ్చిన ఆపర్చునిటీస్ని నిర్లక్ష్యం చేసి ఉంటే, లైట్గా తీసుకుని ఉంటే, దేవుడిచ్చిన హెచ్చరికలు పట్టించుకోకుండా ఉంటే ఈ పరిశుద్ధ బలి పూజలో అపక్షమాణం కోరుకుందాం బిడ్డలారా. ఎందుకంటే ఒకరోజు మనము ప్రభు నీతి సింహాసనం ముందు నిలబడి ఆయన ఇచ్చిన సమయానికి, తలాంతులకి, జీవితానికి, రోజులకి, సంవత్సరాలకి తగిన లెక్క చెప్పే ఒక రోజు రాబోతూ ఉంది. అందువలన 2 చేతులు మీ గుండె మీద పెట్టి 1 నిమిషం కళ్ళు మూసుకోండి. మనస్సాక్షిని ఒకసారి పరిశీలించండి. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే, నీ సమయము అయిపోయింది అని దేవదూత వచ్చి చెప్తే, బిడ్డ దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు అని నిన్ను ఆ దేవుడు తన దూతను పంపించి తన సన్నిధికి ఆహ్వానిస్తే, ఈ ప్రాణం ఆయన తీసేస్తే ఈ రాత్రి నీవెక్కడ ఉంటావో, నీకు ఏమవును, నీ ఇంటి పరిస్థితి ఏమవుతుంది అని ఒక్కసారి మనసులో ధ్యానించుకుంటూ పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి తన పరిశుద్ధ హృదయముతో మనలని ప్రేమలో ఆదుకొని మన పాపములు మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వమును సృష్టించి పాలించువో సర్వేశ్వరా, క్రీస్తును నమ్ముకుని మాకు నిజ స్వాతంత్ర్యమును, నిత్య వారసత్వమును తప్పగా లభించును అని ఆశ మాకు కలదో. మీ
గాయపడిన పరిశుద్ధ హృదయము నుండి ప్రవహించిన జీవజలముతో దివ్య రక్తముతో మా కుటుంబాలను కడిగి మీకు యోగ్యమైన నివాస స్థలముగా మార్చుము. మీ దత్తపుత్రులను కనికరముతో వీక్షించి మీ నిత్య వారసత్వమును మాకు ప్రసాదించుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15వ వచనము నుండి 20వ వచనం వరకు. నీ కృత్యములు నాకు తెలియను. నీవు చల్లగానైనను వేడిగానైనను లేవు. నీవు ఆ రెంటిలో ఏదియో ఒకటైనా ఎంతయో బాగుండెడిది. నీవు చల్లగానైనను వేడిగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయబోచున్నాను. నేను భాగ్యవంతుడును, సుఖముగా ఉన్నాను, కావలసినవన్నీ నాకు ఉన్నవి అని నీవు అనుకుందువు. కాని నీవు ఎంత దీనుడవో ఎంత హీనుడవో నీవు ఎరుగవు. నీవు నిరుపేదవి, దిగంబరివి, గ్రుడ్డివాడువు. కనుక భాగ్యవంతుడు అగుటకై నా నుండి బంగారమును స్వచ్ఛమైన బంగారమును కొనుగోలు చేయమని హీతువ చెప్పుచున్నాను. అసహ్యకరమగు నీ దిగంబరత్వమును మరుగు చేయుటకై వస్త్రధారణకుగాను ధవళ వస్త్రములు కూడా కొనుగోలు చేయుము. నీ దృష్టి బాగుపడుటకు గాను కన్నులకై ఏదైనా ఔషధమును కూడా సంపాదించుకొనుము. నేను ప్రేమించు వారినందరినీ గద్దించుచుందును, శిక్షించుచుందును. కనుక హృదయపూర్వకముగా పాపముల నుండి విముఖుడు కమ్ము. వినుము, నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరిచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది. నా ఆత్మ నీకై తప్పించుచున్నది. దర్శించును దేవా నిన్ను దరిచేరగరావా నన్ను. 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 సెలయేటి నీటికై దప్పికైన దూపివోలే నా ఆత్మ నీకై తప్పించుచున్నది.
నా ఆత్మ నీకై తపించుచున్నది. ఆరాటపడినాను నీ దివ్య మోమును చూడ, కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. ఆరాటపడినాను నీ దివ్య మోమును చూడ, కాంక్షించుచున్నాను ద్రవించు హృదయమున. స్మరించద దేవా నన్ను, విడువకు దేవా నన్ను. స్మరించద దేవా నిన్ను, విడువకు దేవా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన దూప్పివోలే, నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దూప్పివోలే, నా ఆత్మ నీకై తపించుచున్నది. నా ఆత్మ నీకై తపించుచున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 31 నుండి 37 వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతము నుండి వీడి సీదోను దెక్కాపోలి ప్రాంతము మీదుగా గలీలియ సరస్సు తీరమున చేరెను. అప్పుడు అచ్చట జనులు మూగ చెవిట్టి వానిని ఆయన వద్దకు తీసుకుని వచ్చి వానిని దీవింపుడని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహముల నుండి పక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫ్ఫాతా అనను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడును, నాలుక పట్టు సడలి వారు తేలికగా మాట్లాడసాగను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసిరి. చెవిటివాడు వినటనట్లుగా, మూగవాడు మాట్లాడినట్లుగా సమస్తమును ఈయన చక్కపరిచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అర్పణ వేళలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అర్పణ వేళలో ప్రత్యేకంగా దేవుడిచ్చినటువంటి అవకాశము సద్వినియోగం చేయటానికి, ఆపర్చునిటీస్ దేవుడు ఎప్పుడిచ్చినా దానికి అనుకూలంగా స్పందించటానికి కావలసిన జ్ఞానమును బుద్ధిని దేవుడు ప్రసాదించమని ఈ అర్పణ వేళలో మాతో కలిసి మీరు ప్రార్థనలో ఉండండి. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ,
ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే, తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే, ముక్కురంధ్రములు ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే, ముక్కురంధ్రములు ప్రాణవాయువు ఊది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము, ఇందనము వందనము వందనము ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నిక్కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియబిడ్డలారా, రెండు చేతులు ప్రభు సన్నిధిలో మీరు జోడించి మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని, మీరు చేస్తున్న బాధ్యతలను, పనులను, ఉద్యోగమును, చదువును, వ్యాపారము, వ్యవసాయము ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ ఈ బలిలో మీరు కానుకగా అర్పించండి. ప్రతిరోజు ఎన్నెన్నో అవసరాలు, ఎన్నెన్నో ఆపర్చునిటీస్ దేవుడు ఇస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ ఆపర్చునిటీస్ని, అవసరాలను దేవుడిచ్చిన ఒక ఇన్విటేషన్గా, ఆహ్వానముగా తీసుకుని ఆ దేవుని ప్రణాళికలతో సహకరించి ముందుకు వెళ్ళటానికి కావలసిన జ్ఞానోదయం మాకు కలిగించండి ప్రభువా అని ప్రార్థించు. సోమరితనము, నిర్లక్ష్యము, దేవుడిచ్చిన అవకాశాన్ని పట్టించుకోకుండా ఉండటం, ఇవి అన్నీ కూడా నీ జీవితాన్ని పాడు చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది. ఇంకొక అవకాశం వస్తుందో లేదో మనకు తెలియదు. నాకు దేనిలో సంతోషం లేదు అని, ఏది కూడా నన్ను సంతృప్తిపరచటం లేదు అని, టైం అయిపోయింది అని ఏడ్చి బాధపడి నిరాశపడే ఒక రోజు రాకుండా ముందు జాగ్రత్తతో నీ జీవితాన్ని కట్టుకుండి విడలారా. మన ప్రార్థనా సాయం కోరిన 2600 కుటుంబాలను స్మరించుకుందాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా మన ప్రార్థనా సాయం కోరి
కిడ్నీ అనారోగ్యవస్థ వలన హాస్పిటల్లో ఉన్న బిడ్డని దేవుడు స్పర్శించి మంచి ఆరోగ్యం చేకూర్చాలని ప్రార్థించండి. గ్రూప్ అడ్మిన్స్ని, గ్రూపు లీడర్స్ని, కోర్ టీమ్ని, బానొక్కని కుటుంబాన్ని, డివైన్ మర్సీ సెంటర్ని, మా పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరిని, స్పాన్సర్ చేసిన దాతలను, అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరికైతే మనము ప్రార్థన వాగ్దానం చేసి ఉన్నారో, ప్రార్థన చేయటానికి ఒప్పుకున్నామో వారందరినీ కూడా ఈ బలిలో స్మరించుకుంటూ ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా దేవుడు వారిని హేరళముగా దీవించమని ఆమేన్. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండనుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించి పాపముల వలన మీరు అతన్ని శిక్షించినను దయతో మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వానిని రక్షించితివి. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచు ఉన్నారు, అధిపతులు ఆరాధించుచు ఉన్నారు. ఏలైనా నీ దివ్య కుమారుని పరిశుద్ధ తిరుహృదయము నుండి ప్రవహించిన జీవజలముతోనూ రక్తముతోనూ మా పాపములను కడిగి శుద్ధి చేసి స్వర్గ ఆనందమునకు మమ్ము అర్హులుగా మార్చితివి. కావున దూతలతో అధిదూతలతో ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ మనకు విశ్వాస వరమును ప్రసాదించి యేసు తిరుహృదయ భక్తిలో మనము బలపడాలని, ఎదగాలని మనం ప్రార్థిస్తాం. పునీత మార్గరెట్టమ్మ గారికి యేసుకు తెలియచేసినటువంటి అన్ని వాగ్దానాలు ఈ తిరుహృదయ భక్తిలో భక్తి కొనియాడుతున్న మీకు ఆ యేసు కృప ప్రసాదించాలని మనము ఈ నడుపు పూజలో ప్రార్థిస్తాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము.
వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖను మోకరించి ఈ శుక్రవారం నాడు యేసుక్రీస్తు పరిశుద్ధ హృదయానికి అంకితం చేయబడిన దినం. ఈ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ శరీర రక్తములో పాలువారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి యేసు తిరుహృదయ భక్తిలో నడిపించమని ప్రతిమాలకొనుచున్నాం. ఏలిన వారా ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోలా ఆంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, నీ సేవకులందరినీ యేసు క్రీస్తు తిరుగదయ భక్తిలో సంఘాన్ని, కుటుంబాలను నడిపించే నాయకత్వం వారికి అనుగ్రహించండి ప్రభువా. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి ప్రభువా. అబోర్షం వలన, కడుపు చేయించటం వలన తల్లిదండ్రులు చేసిన ఘోరమైన పాపములకి, డాక్టర్లు, హాస్పిటల్ చేసిన ఘోరమైన పాపములకు పరిష్కార బలిగా మేము అర్పిస్తున్నాం. అటువంటి ఇన్నసెంట్ ఆత్మలను నీ సన్నిధిలో అక్షయ సౌభాగ్యం మనకు వారసులుగా చేసిండే ప్రభువా. ఈరోజు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి దాతలుగా నిలబడి ఇంటింట ఈ దివ్య పరిశుద్ధ తిరుగదయ భక్తిని ప్రచారం చేస్తూ ఉన్న కుటుంబాన్ని జ్ఞాపకముంచుకుని వారి ఉద్దేశ లక్ష్యాలు, ప్రార్థనలను యేసుక్రీస్తు పరిశుద్ధ తిరుహృదయ భక్తి ద్వారా యథాకాలం జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన సాయం కోరిన అనేక మందిని
ప్రభు ఈ బలిలో మేము జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. మధ్యస్థ ప్రార్థన టీములో చేరి ఎడతెగగా ప్రార్థన చేస్తున్న కుటుంబాలను మీకు అర్పిస్తున్నాను ప్రభువా. వారిని కనిపెట్టుకొని నీ సేవలో పరిచయలో ఉన్న బిడ్డలని నీ కంటికి రెప్పలా కాచి కాపాడి సంరక్షించి సాక్షులుగా నిలబెట్టండి ప్రభువా. ఈ డివైన్ మర్సీ సెంటర్ టీమ్ని ఈ ఆన్లైన్ పరిచయం చేయటానికి మాకు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకొని సేవలో ఉన్న వారికి నీ వాగ్దాన ప్రకారం సకల ప్రతిఫలమును వారికి ప్రసాదించి ఆశీర్వదించండి. మేము కూడా ఇహలోక జీవిత యాత్ర ముగించి మీ సన్నిధికి చేరి మీతో పాటు నిత్యానందం అనుభవింతుముగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 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 రెండు చేతులు పైకి లేపి మనమందరం కలిసి త్రిత్వగు దేవునికి స్తుతులు కీర్తనములు పాడదాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. 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 ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసముతో రెండు చేతుల పైకి లేపి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో యేసు త్రిహృదయ భక్తిలో ప్రార్థన చేస్తున్న ఈ మాసంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాల నుండి, కుటుంబ సభ్యుల నుండి సకల చేతపడి మందురబాయి శక్తులను, దుష్ట ఆత్మల ఆవాహమును, చెడు అలవాటులను, అన్ని విధములని పాప కార్యముల నుండి పూర్తిగా యేసు త్రిహృదయ శక్తిలో విడిపింపబడునుగాక. మే మోక్షానందమును మా రక్షకుడును యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నానువని మీ అపోసోద వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను మా బలహీనతలను అయోగ్యతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము యేసు క్రీస్తు త్రిహృదయ భక్తిని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం ఈ బిడ్డలందరికీ వీరి కుటుంబాలకు శాశ్వత శాంతిని సమాధానమును ప్రసాదించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసు క్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఇటచే పొడిచి తెరవబడిన
యేసుక్రీస్తు తిరుహృదయము ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవములో భాగం ప్రసాదించునగాక. ఆమేన్. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు, పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై, బలము తానై, జీవజలములు తానై, భోజ్యము ఆయనే మనకు. మధురమే విందు, పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు, పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు. తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై, బలము తానై, జీవజలములు తానై, భోజ్యము ఆయని మనకు. మధురమే ఈ విందు, పరమాత్ముని వరవిందు. మధురమే ఈ విందు, పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై, బలము తానై, జీవజలములు తానై, భోజ్యము ఆయని మనకు. ప్రార్థించుదము. సర్వదా మమ్ము కనికరించు ఓ సర్వేశ్వరా. మేమిప్పుడు స్వర్గీయ ఆహారముతో సంతృప్తి పొంది ఉన్నాము.
మా హృదయములు ప్రేమయందు దృఢపరటకు ఈ స్వర్గీయ భోజనము సహాయపడినట్లు చెయ్యమని మిమ్ము వేడుకొనుచున్నాము. మీ సేవ నిమిత్తము, మా సోదరుల సేవ నిమిత్తము మాకు ఉత్సాహము కలిగింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ త్రిహృదయ భక్తిలో మేము స్థిరపడినట్లుగాను ఈ పూజా బలి మాకు సహాయపడునట్లు చెయ్యమని మిమ్మ బ్రతిమాలు కొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తు త్రిహృదయ భక్తిలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆన్లైన్లో 2600 కుటుంబాలు మధ్యస్థ ప్రార్థన గ్రూపులో ఉన్నారు. 24 గంటలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. 1 గంట సేపు మా టీంతో కలిసి మీరు ప్రేయర్ చేయండి. నెంబర్ 1, నీ ఇంట్లో ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా మా టీం మీకోసం ప్రార్థన చేస్తారు. నెంబర్ 2, ప్రియబులారా, మీకు కేవలం ప్రార్థన చేయటానికి 24 గంటలలో 1 గంట మనం కేటాయించి మనం ప్రార్థన చేస్తూ ఉండగా మీరు దేవునిలో, దేవుని వాక్యములో బలపడతారు. ఇది ముచ్చట్లు ఇచ్చే గ్రూపు కాదు, కేవలం ప్రార్థన కోసం మాత్రం చేయబడినటువంటి గ్రూపు ప్రియబడులారా. అందువలన మీ ఇబ్బందులు, సమస్యలలో, కుటుంబం ప్రార్థన చేయలేని పరిస్థితులు ఉంటే మా గ్రూప్ మెంబర్స్ మిమ్మల్ని నడిపిస్తారు. ఈ నంబర్లు మీరు సంప్రదించండి. తప్పకుండా ఒక బలమైన ప్రార్థన గ్రూపుగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు. అలా గమనించండి. ఈ నెల ఫిబ్రవరి నెల తెలుగు ధ్యాన వడకం కోసం మీరు ఇప్పుడే ప్రార్థన చేయండి. దేవుడు ఒక మంచి సందేశం మీకు అందించాలని, దేవుడు మీతో మాట్లాడాలని ధ్యాన వడకాన్ని నడిపిస్తున్నటువంటి డివైన్ మర్సీ టీం కోసం ఇప్పుడే మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా ఆ ప్రార్థన వలన మిమ్మల్ని అలాగే వేలాది మంది కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఈ పరిశుద్ధ బలి భోజనం పాల్గొని ప్రార్థించిన మీరందరూ దేవుని దీవెనలకి పాత్రలుగా మారునగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు గొప్పగా అబండెంట్లీ దీవించునుగాక. ఆమేన్. నీ దయలో, నీ కృపలో దాచితివి కథకాలము. నీ దయలో, నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా
దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైనా చెంత నీవే ఉంచినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయో ఏ రీతి పాడనయా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలించగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము